గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ మోటో. ఇన్ని రోజుల తర్వాత నేను వీడియో చేయడానికి ఒక బిగ్గెస్ట్ రీజన్ ఉందండి. అది ఎంత లైఫ్లో ఒక గుడ్ మూమెంట్ అంటే అది నేను మీకు షేర్ చేసుకుందామనే ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో చేయడానికి రీజన్ అండి. అండ్ ఆల్సో స్టార్టింగ్ ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో లేదా స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేసి అంటే వర్క్స్లో పడి కొంచెం దాన్ని డౌన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా మోటివేషనల్గా ఉంటుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. దీనికి ఒక బిగ్గెస్ట్ రీజన్ ఉందండి. ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత రిలేటివ్స్, ఫ్రెండ్స్, అందరూ ఫ్యామిలీ అందరూ కూడా యూట్యూబ్ ఎందుకు ఏంటి, ఓకే, కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు చేశారు, వద్దనుకునే వాళ్ళు కూడా వద్దు అని అట్లా మాట్లాడారు. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత నా వర్క్ పనిలోని వేరే వేరే రీజన్స్ వల్ల నేను కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేయలేకపోయాను. కానీ షార్ట్స్లో కొన్ని రోజులు యాక్టివ్గా ఉండడం వల్ల 1K సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి క్రాస్ అయింది. అలాగే రీసెంట్ టైంలో 2K సబ్స్క్రైబర్స్ అనేది క్రాస్ అవ్వడం జరిగిందనమాట. నేను రీసెంట్ టైమ్స్లో కూడా షార్ట్స్లో కొంచెం యాక్టివ్గా ఉంటున్నాను. షార్ట్స్ వల్ల కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వారికి నేను చెప్తున్నాను, 100% ష్యూర్గా అయితే మీరు షార్ట్స్ చేయటం వల్ల మీకు సబ్స్క్రైబర్స్ చాలా బాగా పెరుగుతారండి. మనం ఎంటర్టైన్ చేస్తున్నామనో లేక ఎడ్యుకేట్ చేస్తున్నామనో లేదా వేరే ఇతర రీజన్స్ వల్ల అయితే మాత్రం మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎవరైనా సరే. నేను ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టే వారికి మాత్రమే చెప్తున్నాను. ఇంకా ఈ వీడియో స్పెసిఫిక్గా ఇన్ని రోజుల తర్వాత నేను చేయడానికి మెయిన్లీ రీజన్ ఏంటంటే మన ఛానల్కి మన సబ్స్క్రైబర్స్లో ఒకరైన వారు ఏంటంటే ప్లే బటన్ ఫ్రేమ్ పంపించారనమాట. నమ్మలేకపోతున్నాను అనమాట. ఈ ప్లే బటన్ పంపించారు. నాకెంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఏడుపు వచ్చింది ఇది చూసిన తర్వాత. వాళ్ళు మోటివేట్ చేశారు నన్ను. ప్యాషన్తో నేను స్టార్ట్ చేశానండి. మనీ ఇదంతా కాకపోయినా ఒక ప్యాషన్తో యూట్యూబ్ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ నేను కొన్ని రీజన్స్ వల్ల ఏంటంటే కంటిన్యూస్ ఎక్కువ టైం అనేది యూట్యూబ్కి నేను ఇవ్వలేకపోయాను. కానీ మన సబ్స్క్రైబర్స్లో ఒకరైనా వారు ఏంటంటే వాళ్ళ పేరు రివీల్ చేయొచ్చా అని అడిగితే లేదు, వద్దని చెప్పారు. చేసిన పనిలో మంచి కనిపించాలి కానీ మనిషి అవసరం లేదన్నారు వాళ్ళు. హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. నిజంగా సీరియస్లీ నేను పెద్ద యూట్యూబర్ని, నాకు సబ్స్క్రైబర్స్ 1 lakh, 10 lakh, మిలియన్స్ వచ్చాయని నేను చెప్పలేకపోవచ్చు. కానీ 1K సబ్స్క్రైబర్స్ కూడా నేను యూట్యూబ్ ఛానల్లో కంటిన్యూస్లో నేను ఉండకపోవటం వల్ల నేను ఒక వీడియో చేయలేకపోయాను. 2Kకి చేద్దాం అనుకున్నాను కానీ సిచ్యువేషన్ కుదరలేదు. కానీ ఇంత మంచి సిచ్యువేషన్ అనేది వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అండి. మీరు నన్ను ఎంత మోటివేట్ చేస్తారంటే ఇప్పుడు నవేడేస్ ఒక అమ్మాయి అంటే యూట్యూబ్ ఛానల్ అనే కాదు, ఇండిపెండెంట్ విమెన్ అంటే అందరికీ కొంతమందికి 50% మంచి ఒపీనియన్తో పాటు 50% మందికి ఏంటంటే వేరే ఒపీనియన్స్ ఉండడం ఉంటుందన్నమాట. లేదు, ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళే ఈ రోజుల్లో ఎక్కువ మంది. ఏంటంటే వర్క్ పర్పస్లోని కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్, హెల్త్ సిచ్యువేషన్స్ వల్ల నేను కంటిన్యూస్లీ వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు. షార్ట్స్లోనే కొంచెం టైం తీసుకొని షార్ట్సే అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. కానీ 2K సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి వచ్చిందని వాళ్ళే గుర్తించి నాకు ఇది పంపించారండి. ఐఎమ్ సో గ్లాడ్ అనమాట. దీనికోసం నా పేరు భాగ్య మిస్ మోటో. కంగ్రాచులేషన్స్ ఆన్ పాసింగ్ 2K సబ్స్క్రైబర్స్. ఇది మన ఛానల్ ఐకాన్ అనమాట. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఇది వచ్చిన తర్వాత. యూజువల్గా అయితే ఇలాంటి ప్లే బటన్స్ ఏంటంటే మనకి యూట్యూబ్ పంపిస్తుంది. ఎప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్కి సిల్వర్ ప్లే బటన్ పంపిస్తుంది, 10 lakhsకి గోల్డెన్ అనమాట. అట్లా ఉంటాయి అనమాట యూట్యూబ్. కానీ ఒక సబ్స్క్రైబర్లో ఒకరే మనకి ఇది పంపించడం అనేది, ఇది నేను పంపించడం వల్ల మీకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఇంకా మోర్ వీడియోస్ చేస్తూ ఉండండి. ట్రావెల్ వీడియోస్ కానీ లేదా మీ ప్యాషన్ బ్యూటీ వీడియోస్ కానీ ఏదైనా చేయండి, బట్ కంటిన్యూస్గా చేస్తూ ఉండండి అని చెప్పారు. అలాగే షార్ట్స్ కూడా చేస్తూ ఉండండి అని చెప్పారనమాట. అని మన సబ్స్క్రైబర్లో ఒకరు ఇది పంపించడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు, నాకు తెలిసి నా ఛానల్ చూస్తున్న వారిలో ఒక్కరో ఇద్దరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టేవారు ఉంటారు. మనం పెట్టే ప్రతి వీడియో అయినా సరే ఎందుకు పెడుతున్నాం, ఎవరి కోసం పెడుతున్నాం, దానివల్ల ఉపయోగం ఏంటి, ఈ 3 విషయాలు తెలుసుకొనే పెట్టాలండి. ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేయటం వల్ల 100 వ్యూస్ రాని లేదా 200 వ్యూస్ రాని, ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా మెయిన్లీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అది ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది, దేనికోసం పెడుతున్నాం
అది తెలుసుకోవాల్సింది ఏంటంటే వైరలే అవ్వని ఛానల్స్ కూడా సక్సెస్ అయ్యి మోనిటైజేషన్ వరకు వెళ్ళిన ఛానల్స్ కూడా ఉన్నాయండి. నేను చాలా ఛానల్స్ చూసా అలాంటి ఛానల్స్ కూడా. రోజు డైలీ ఏదో ఒక వీడియో, మీరు ఏ ప్యాషన్తో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశారో డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉండండి. తప్పకుండా మన కాన్ఫిడెన్సే మనల్ని ముందుకు తీసుకెళ్తుందండి. మన హార్డ్ వర్క్ ఎక్కడికి పోదు, అదే మనల్ని ముందుకు లాగుతుంది. మన సబ్స్క్రైబర్స్ కోసం వ్యూస్ వెనకతల మనం పరిగెట్టకూడదు. మన వర్క్ మనం చేస్తూ ఉంటే అదే మన వెనకొస్తుంది, మనల్ని పైకి తీసుకొస్తుంది అని నేను నమ్ముతాను. మీరు కూడా అలాగే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టిన వారు, పెట్టాలనుకున్న వాళ్ళు ఉన్నట్లయితే స్టార్టింగ్లో కొంచెం మీకు వ్యూస్ లేకపోవచ్చు, లేకపోతే సబ్స్క్రైబర్ లేకపోవచ్చు, కానీ మీ ప్యాషన్ మీరు వదులుకోకండి. మీ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని నిలబడుతుంది. అలాగే నాకు మళ్ళీ నేను యూట్యూబ్ వీడియోస్ కంటిన్యూస్గా చేయటం కోసం ఇది పంపించారనమాట మన సబ్స్క్రైబర్లో ఒకరు. ఎందుకు మీకు ఇలా చేయాలనిపించిందో నాకు తెలియదు కానీ, ఎక్కడ చూసారో నాకు తెలియదు కానీ, నాకైతే నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ ఎవరు ఇవన్నీ బూస్టింగ్ మీరు ఇచ్చారండి. మీకు నిజంగా నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే అంటారో అప్పుడే మీ పేరు నేను రివీల్ చేస్తాను. ఈ వీడియో వెనకతల ఇంత స్టోరీ ఉందండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. సపోర్ట్ ఇచ్చే వాళ్ళే చాలా తక్కువ. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను సపోర్ట్ చాలా తక్కువ ఫ్యామిలీ నుంచి అదంతా కూడాను. ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఒక స్టేజ్ వరకే. ఎవరైనా సరే, ఏ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇది పంపించినందుకు. చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు చేసిన మంచి, నన్ను మళ్ళీ వీడియోస్ చేసేలాగా, నన్ను మళ్ళీ నాకు మళ్ళీ బూస్టింగ్ ఇచ్చిందండి మీ ప్లే బటన్ ఫ్రేమ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్ అండి. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారో అందరూ కూడా కంటిన్యూస్లీ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉండండి. మీ కాన్ఫిడెన్స్ మీరు ఎప్పుడూ లూజ్ అయిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బాయ్.